శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజాననమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాదండి, విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ని చూస్తూ నాకు ఫోన్ చేస్తున్నటువంటి శ్రేయోభిలాషులందరికీ శ్రేయోభిలాష అంటారు సరా, అంటే నన్నంటే ఇష్టపడే వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. అంటే చాలామంది మీకు ఫోన్ చేస్తుంటారు, నా శ్రేయస్సు కోరి మీరు చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా మనం ఆది ఆస్ట్రాలజీ తరపున శుభముహూర్తాలు, ఆస్ట్రాలజీ తరపున జాతకాలు చెప్పడం, అంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలండి. జాతకాలు చెప్తుంటాను. ముఖ్యంగా ఫారినర్స్ ఎక్కువ చెప్తుంటాం మనం. సరే, అది పక్కన పెడదాం. ఏదేమైనా నా పేరు వాడరేవు ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ అండి. సిఏ అలాగా సిఎంఏ కూడా అంతే, ఐసీడబ్ల్యూ అనే వారి దొరకు. అంతేకాకుండా ఎంఏ ఆస్ట్రాలజీ, అది 2000 ఇయర్లో స్టార్టింగ్లో చేశాను అనుకోండి. ఆల్మోస్ట్ 35 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ప్రొఫెషనల్గానే కాస్ట్ అకౌంటెంట్ కాబట్టి సింగరేణి కాలేజ్లో ఆ కాలరీస్లోనే సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా నేను రిటైర్ అయ్యాను. అది పక్కన పెడితే మీరు నాకు ఫోన్ చేయాలనుకుంటే 7075389589 7075389589. అంతే కదండి. ఇప్పుడు మనం జూలై నెలలో 1వ తారీఖు నుంచి 15th వరకు 15 రోజుల పాటు గ్రహాలు ఇచ్చే ప్రభావము ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. కర్కాటక రాశి వారికి మీరు రాశిలోనే బుధుడు ఉన్నాడండి. 12th house లార్డ్ బుధుడు ఉన్నాడు. మంచివాడు కాదు కదా, మంచివాడు నిజంగా మంచివాడు కాదండి. చిన్న చిన్న ఇబ్బందులు కలిగించడము, కొంత ఏమంటారు దాన్ని, సాటిస్ఫాక్షన్ లేకపోవడము, కానీ బిజినెస్ చేయడం మాత్రం ఉండడం మాత్రం బాగా జరుగుతాయి. ఖర్చులు అధికంగా పెట్టడానికి అవకాశం ఉంది. ఏదైనా కుజుడు కూడా ప్రభావం వలన, కుజకేతుల ప్రభావం వలన ఫైనాన్షియల్గా కొంత ఇబ్బంది పడతారండి. కానీ ఒక అదృష్టం ఏంటంటే మీకు కుజుడు అనే మీకు మంచి రాడు, అంటే శుభుడు మంచి చేస్తాడు. అత్యంత రాజయోగ కారకుడు అంటాం కదా, ఆయన ద్వితీయ భావంలో ఉన్నాడు కాబట్టి ధనాన్ని ఇవ్వడానికి మాత్రం అవకాశాలు ఉన్నాయండి. కొద్దిగా విద్యలో ఆటంకాలు కలిగిస్తాడేమో తప్ప ధన విషయంలో మాత్రం ఏం ఇబ్బంది పడడం, కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మీరు ప్రయాణాలు చేసేటప్పుడు ప్రతిదీ ఆలస్యం అయిపోతూ ఉంటుంది. ప్రతి విషయంలో ఆలస్యం అవుతుంది. మీ తమ్ముళ్ళకో మీ చెల్లెళ్ళకో కొద్దిగా ఫైనాన్షియల్గా అవసరం ఉంటుంది అనుకుంటా, మీరు హెల్ప్ చేయాలి. లేకపోతే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఏమి ఉండుంటాయి, అది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవడం వాళ్ళని. ఏదైనా చదువు విషయంలో మాత్రం ఏ ఆటంకాలు ఉండవండి. మీ తల్లిగారి పరిస్థితి అద్భుతంగా ఆరోగ్యవంతులుగా చాలా బాగుంటారండి. ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి 4th భావం పర్ఫెక్ట్గా చాలా బాగుంది. అదొకటి. చదువు విషయంలో ఆటంకాలు లేకుండా ఉండడము. మ్యూజిక్లో మనం 4th భావం మ్యూజిక్ కూడా చూస్తూ ఉండే, మ్యూజిక్లో కూడా బాగా రాణిస్తారు. ఎందుకంటే గురు ప్రభావం ఉంది అంటే ఆ రాష్ట్రాధిపతి కూడా అద్భుతంగా లాభంలో ఉన్నాడు కాబట్టి మ్యూజిక్లో బాగా రాణించడము. అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి చెప్తానండి నేను. కళాకారులు, మ్యూజిక్ కళాకారులు అంటారు కదా, వాయిద్య కళాకారులు, వాళ్ళకి మంచి మంచి అవకాశాలు వస్తాయి. బహుశా 5th house లార్డ్గా బాగున్నాడు కాబట్టి విదేశాల్లో ప్రోగ్రామ్స్ ఇవ్వచ్చు మీరు, తప్పులేదు. అంతేకాదండి, పుత్ర సంతాన జననం కలగడానికి అవకాశం ఉండడము, స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్లో బాగా ధర సంపాదించడం ఉండడము. అలాగే స్పోర్ట్స్లో వెనకబడరండి మీరు. స్పోర్ట్స్లో ఇల్డేర్ అంటే మీరు ఏదో ప్రైజెస్ కొట్టుకుని వస్తారు అంతే. డబ్బులో, అదే కప్పులో, అదే ఏదో ఒకటి మొత్తానికి ఒక మంచి పేరు వచ్చి తీరుతుంది. ఏదేమోనండి, మీకు శత్రువుల వల్ల కానీ భయం లేకుండా, అనారోగ్య సమస్యలు వస్తాయేమో చెప్పి అసలు భయం లేకుండా, ఎప్పుడూ హాయిగా న్యాయపరమైన విషయాల్లో ఇబ్బంది కడుతుందేమో అది లేకుండా హాయిగా ప్రశాంతంగా ఉంటారండి. భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. చిన్న విషయం ఏంటంటే అష్టమంలో రాహు వెళ్ళిపోయాడు. అష్టమ రాహు మంచివాడు కాదు కదండి. దూర బంధువులు చనిపోవడము, ఆ దూర బంధువులకి ఏదో ఇబ్బంది కలగడం ఉండడము, మీకు శరీరంలో మార్పులు రావడము, శారీరక శ్రమ ఉండడము, అనారోగ్య సమస్యలు ఉండడము, చాలా కొద్దిగా విధంగా అష్టమంలో రాహు చాలా విధాలుగా అసలు కొంతమందికి అయితే రాహు అష్టమంలో అంటే శ్మశానంలో అడుగు పెట్టే స్థితికి తీసుకొస్తాడు ఆయన. అంటే వాళ్ళు చనిపోతారని కాదు, ఏదో పని మీద మీరు ఒకసారి వెళ్ళవలసి వస్తుంది అక్కడికి. బరీలో గ్రౌండ్స్కి ఒకసారి అడుగు పెట్టి వెనక్కి వస్తారు. నాకు అలా జరిగింది ఎప్పుడు చాలా 30 ఏళ్ల క్రితం. సరే, అదేం కాదనుకోండి, అందరూ నాకు జరగాలి, అందరికీ కొన్ని జరగడం కాదు. నేను జనరల్గా సిచ్యువేషన్ చెప్తున్నాను. రాహు అష్టమస్థానంలో ఉంటే కొంతమందికి అలా జరగడానికి అవకాశాలు ఉన్నాయి చెప్తాను తప్ప ఖచ్చితంగా వెళ్ళిపోయి అలా చూసేసి వస్తారు. శివుడు ఉంటాడు అక్కడ, శివుడు ఆయన చూసి వస్తారని కాదండి. కానీ చెప్తాను, జనరల్గా చెప్తాను, కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వస్తే జాగ్రత్తగా చూసుకోండి. కానీ గురుడు ఉన్నాడు, గురు దృష్టి ఉంది, భయం ఎలా, హాయిగా ప్రశాంతంగా
దీర్ఘాయుర్దాయంతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తలవంతరంగా వచ్చే ధనయోగంతో బ్రహ్మాండంగా అంటారు మీరు. అంతకంటే ఏం కావాలి? భాగ్యస్థానంలో శనీశ్వరుడు మంచివాడు కాదు కదండి, నిజంగా మంచివాడు కాదు. మీకేంటంటే పైగా శనీశ్వరుడు ఆయన వక్రగతిలో ఉంటాడు. శనీశ్వరుడు వక్రగతిలో ఉంటే మంచి ఫలితాలు ఇవ్వడం. అలా నవంబర్ వరకు ఉన్నాడు. మీ రాశి వారికి 7th హౌస్ లార్డ్షిప్, అష్టమాధిపతి అంటే 8th హౌస్ లార్డ్షిప్ వచ్చింది కాబట్టి అసలు మంచివాడు కాదు. కొద్దో గొప్ప భాగ్యస్థానం ఉన్నాడు కాబట్టి తీర్థయాత్రలు మాత్రం చేస్తారు. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలు వెళ్ళడానికి మాత్రం స్లో అయిపోతూ ఉంటుంది. అలాగే కొంతమంది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పరిస్థితుల్లో కొద్దిగా అంత అనుకూలంగా ఉండవు, ఎందుకంటే వక్రగతిలో ఉన్నటువంటి శనీశ్వరుడికి. అలాగా మీరు తీర్థయాత్రలు చేయడానికి మాత్రం అవకాశాలు బాగా ఉంటాయండి. ప్రొఫెషనల్గా కర్కాటక రాశి వాళ్ళకి బాగానే ఉంటుంది. అంటే వాళ్ళు చేస్తున్న ఉద్యోగాల్లో భద్రత, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి డెవలప్మెంట్స్ మామూలే, తేడా లేదు. శుక్రుడు 11వ భావంలో ఉన్నాడంటే మీకు 4th హౌస్ లార్డ్షిప్, 11th హౌస్ లార్డ్షిప్ వచ్చింది కూడా తప్పే, మంచివాడు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడు. కానీ కొంతమందికి మాత్రము సరదాగా ఆయన వాళ్ళకి డ్యాన్సులు చేయడము, అయితే డబ్బులు రావడము, లేకపోతే సంగీతం నేర్చుకోవడము, కళారంగంలో కొద్దిగా డెవలప్ అవ్వడము, కొన్ని కొద్దిగా మంచి చేయడానికి కూడా ఆయన అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా రవితో కలిసిన గురుడు ఇక ఒక మంచి పాయింట్ చెప్పాలంటాయి. ఇది చాలా చోట్ల నేను చదివాను, చాలా బుక్స్లో చూశాను అనుకోండి. ఎక్కడైతే 2nd హౌస్ లార్డ్ రవి, ఎక్కడే కాదు కర్కాటక రాశి వారికే, కర్కాటక లగ్నం వారికే చూసుకోండి. 2nd హౌస్ లార్డ్ 12th భావంలో ఉండి ఆ రవి, 2nd హౌస్ లార్డ్ అంటే రవి, ఆ రవి ఆర్ద్ర నక్షత్రంలో, ఆరుద్ర అంటారు, ఆర్ద్ర అంటాం, ఆ నక్షత్రంలో కానీ ఉంటే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం ఖాయమే, మీరు వెళ్తారు. గురుడు కూడా పక్కనాడు. గురుడు కూడా చూడండి 9th హౌస్ లార్డ్ 12th హౌస్, ఆయన ఫారిన్ వెళ్ళడం కారకుడే. సో రవి గురువుల వలన మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం తప్పదు, ఖచ్చితంగా వెళ్తారు. పైగా 9th భావంలో శని కూడా ఫారిన్. కాబట్టి ఏంటంటే అందరూ వెళ్ళిపోతారా? కొన్ని కోట్ల మంది ఉంటాం, వెళ్తారా? కాదండి. మన జాతకాల రీత్యా ఆ ప్రోగ్రామ్స్ సెట్ చేసుకుంటూ ఉంటాం. అంటే పోస్ట్ పోన్మెంట్ కాకుండా క్రమ పద్ధతిలో మీరు అనుకున్న డైట్కి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అని చెప్పడం. కానీ కర్కాటక రాశి వాళ్ళకి ఖచ్చితంగా వెళ్ళి తీరుతారు. మీరు చూసుకోండి, నేను ఏది తప్పు చెప్పను, అసలు కూడా ఏది కూడా తప్పు చెప్పను. సరే ఆ పక్కన పెడితే మీరు ఇదేంటి నాకు తెలియనప్పుడు తప్పులు చెప్తాను, దొరలొచ్చు. కానీ బట్ ఏంటంటే కాన్ఫిడెన్స్గా ఉన్నప్పుడు మొత్తం ఖచ్చితంగా మంచిగా చెప్పడానికి ట్రై చేస్తా, ఖచ్చితం. ఏదైనా గురువు కూడా ఉన్నప్పుడు తీర్థయాత్రలు వెళ్ళడము, ధనం బాగా ఖర్చు పెట్టడము, అలాగే గుడులకి గోపురాలకి దర్శనాలు, ముఖ్యంగా సూర్య భగవాన్ ఆలయాల దర్శనం చాలా ఉంటుందండి. ఏదేమైనా కర్కాటక రాశి వాళ్ళకి రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉండిపోయాయి కాబట్టి నిత్య సంతోషి అమ్మవారిని పూజించడము, కనకదుర్గ అమ్మవారికి కొంతమంది పౌర్ణమి పూట, కొంతమంది అమావాస్య పూట హోమాలు చేస్తారండి, చేయించుకోవడము. ఆంజనేయ స్వామి వారికి హోమాలు కూడా చేస్తారండి, నేను చేయించుకుంటుంటా. ఆ ఆంజనేయ స్వామి వారి హోమాలు చేయిస్తే ఏ హోమాలైనా సరే ముఖ్యంగా 9 నవగ్రహాలకి ముందు చేస్తారు కూడా వాళ్ళు. దాంతో మనకి ఉన్న గ్రహ దోషం పోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఏమాత్రం అవకాశం ఉన్నా చేయించుకోండి. శనీశ్వరుడు కూడా మీకు అంత బలంగా లేడు కాబట్టి తైలాభిషేకాలు చేయించుకుంటూ ఆంజనేయ స్వామి వారిని పూజించుకోవడం వల్ల 6వ తారీఖుని తొలి ఏకాదశి వస్తుంది. 6వ తారీఖుని తొలి ఏకాదశి పూట చేసే పూజలు అద్భుతంగా ఉంటుంది. పైగా అందుకని విష్ణువుకి ఇష్టమైన రోజు ఏంటంటే ఏకాదశే. ఏకాదశి పూట ఉపవాసం ఉన్న వాళ్ళ దగ్గరికి యమధర్మరాజు వాళ్ళ భటులు కూడా రారని మన శాస్త్రం చెప్తాను కదండి. అంత అద్భుతంగా ఉంటుంది. సరే ఏదేమైనా 14వ తారీఖు కూడా సంకటహర చతుర్థి, అంటే పౌర్ణమి వెళ్ళినటువంటి చవితి అని అర్థం. ఆ రోజు కూడా వినాయకుడిని పూజించడం వలన దోషాలన్నీ పరిహారం అవుతాయి. 12 రాసుల వారికి చెప్పదగ్గ సూచన అయితే రెమెడీసు అనుకుంటాం కదండి. మన రెమెడీస్ ఎలా ఉంటాయి, ఏం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అనుకుంటాం కదా. అవి ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది అని మనం తెలుసుకుందామండి. ముఖ్యంగా మీనరాశి నుంచి మేషరాశి వారికి కూడా, వారందరూ కూడా ఈ వారం మొత్తం కూడా రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉండిపోవడం ఒకటి, శనీశ్వరుడు విపరీతమైన బలవంతుడైపోవడం వలన చెడు ఫలితాలు ఎక్కువ కలగడం, ఈ 2 కూడా 12 రాశుల వాళ్ళకి ఎక్కువ ఉన్నాయండి. అందుకనే మీ రాశివారు 6వ తారీఖుని తొలి ఏకాదశి వస్తుంది. తొలి ఏకాదశి రోజు అంటే విష్ణుమూర్తికి బాగా ఇష్టమైన రోజు అనమాట అండి. ఆ రోజు శయన ఏకాదశి అది అంటారు అనుకుంటా, కరెక్ట్గా గుర్తులేదు. బట్ ఏంటంటే ఆ రోజు మాత్రం బాగా చేస్తే శనీశ్వరుడు విష్ణుమూర్తికి ఉపవాసం ఉంటూ ఆ రోజు సాయంత్రం భోజనం చేయకపోయినా లేకపోతే ఉప్పిడి పిండి తిన్నా పర్లేదండి, తప్పేం లేదు, తప్పు లేదని చెప్పంటారు, అదొకటి ఉంది. ఉప్పిడి పిండి తిని ఆ రోజు ఉపవాసం ఉన్నా, ముఖ్యంగా స్వామివారి యొక్క కటాక్షం, విష్ణుమూర్తి యొక్క ప్రభావం మీ మీద ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ యమధర్మరాజు కాదు కదా, యమ భటులు కూడా మీ దగ్గర రావడానికి భయపడతారట.
నేను చెప్పట్లా, మన గురువుగారులు ఇవన్నీ బుక్స్లో కూడా చాలా చదువుతున్నాం మనం. అంటే చదవడం వల్ల చెప్తున్నాను అనుకోండి. సో ఈ విధంగా ఏకాదశి ఉపవాసం చేయడం చాలా పవరు. ఇంకోటి అంటే 14వ తారీఖుని సంకటహర చతుర్థి వస్తుందండి, పౌర్ణమి చవితి అంటాం. ఆ రోజు కనుక వినాయకుడిని గరిగితోటి పూలమాలతోటి ఆ టైంలో కనుక మల్లెపూలు వస్తే మల్లెపూల దండలతోటి పూజ చేసిన వారికి సకల దోషాలు హరిస్తాయి. ముఖ్యంగా ఈ రావుకేతుల మధ్యలో ప్లానెట్ పొజిషన్ ఉండిపోయారు కాబట్టి వీలుంటే మనకి కాళహస్తిలో వెళ్ళి రావుకేతులు పూజ చేయించుకోవడం, గణపతి ఆరాధన గురించి చెప్పేశాను మీకు. వలన నిత్య సంతోషం అమ్మవారిని పూజించడం వలన, అయితే చండీ హోమాలు చేయించుకోవడం వలన శుభఫలితాలు అమ్మవారి యొక్క దీవెనలు మీకు ఉంటాయి. రాహు వల్ల వచ్చే దోషాలు పరిహారం అయిపోతాయి. ఇంకా శనీశ్వరుడు వల్ల దోషాలు కూడా ఉన్నాయండి. శనీశ్వరుడు బలవంతుడైపోతున్నాడు. 13వ తారీఖు నుంచి నవంబర్ వరకు కూడా ఉంటాడండి. ఆయన మిక్కిలి బలవంతుడైపోతాడు. చెడు ఫలితాలు ఎక్కువ ఇస్తాడు, కొంతమందికి మాత్రం శుభఫలితాలు ఇస్తాడు. అది ఎవరయ్యా అంటే వృషభ రాశి వారికి అండ్ తులారాశి వారికి కొన్ని రాశులు ఉన్నాయండి. వాళ్ళకి తప్ప ఇంకెవరికి ఇస్తాడా? వాళ్ళకే బ్రహ్మాండంగా ఉన్నాడు, బ్రహ్మాండంగా యోగిస్తాడు, వాళ్ళకి యోగించాలి. సరే, వాళ్ళందరికీ శనీశ్వరుడు దోషకారకుడు కాబట్టి సంకటాలన్నీ మనకి, ఎందుకంటే 10th హౌస్లో మిథున రాశి వాడు కొన్నాడు, కంటకశని అంటాం. సరే, ఇవన్నీ దోష పరిహారం అవ్వడానికి శనీశ్వరుడికి తైలాభిషేకాలు ఖచ్చితంగా చేయించుకోవాల్సిందేనండి. అంతేకాకుండా మీరు వీలుంటే తిరునల్లారుని మందపల్లిలో శనీశ్వరుడు పూజ చేయించుకోవడం కానీ, అయితే 19,000 జపం మందపల్లిలో చేయించుకోవడం వల్ల కానీ మంచి ఫలితాలు వస్తాయండి అక్కడ. అలాగే మన ఊళ్ళోనే అక్కడ చేయించుకుందాము. కొన్ని శ్రవణాలు మాత్రం ఖచ్చితంగా ఆ రోజు బ్లాక్ డ్రెస్ వేసుకుంటే మంచిది అంటారు. మంచిది అంటే బ్లాక్ డ్రెస్ శనివారం పూట ఎవరైనా వేసుకోవచ్చండి, చెడు ఫలితాలు ఏముండవు. శనీశ్వరుడు పూజించడం కోసం చాలా మంచిది, శనీశ్వరుడు సంతోషిస్తాడు. ఈ విధంగా దోషాలు మొత్తం చాలా పరిహారం అవుతాయండి. ఇంకా చెప్పాలంటే ఆంజనేయ స్వామి వారిని పూజించడం వల్ల, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల, వెంకటేశ్వర స్వామి వారికి, అలాగే శివుడికి అభిషేకాలు మల్లెపూలతోటి, మారేళ్ళ దళాలతోటి, అలాగే తులసి దళాలతో పూజ చేయించడం వల్ల, శ్రీహరిని తులసి మాలతో సమర్పించడం వల్ల, వెంకటేశ్వర స్వామిని మంచి ఫలితాలు కలుగుతాయండి. దోషాలన్నీ పరిహారం అవుతాయి. ముఖ్యంగా రాహు వలన, కేతు వలన, శనీశ్వరుడు వల్ల దోషాలు పరిహారం అవడమే కాకుండా 12 రాజుల వారు కూడా సుఖ సంతోషాలతో నిత్యం ఆనందంగా ఉండేట్టుగా చాలా అద్భుతమైన ఫలితాలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. నేను చెప్పిన వాటిలో ఏ ఒక్కటి మీరు మంచి చేసుకున్నా శుభ ఫలితాలు ఉండడానికి, చక్కగా మంచి ఆరోగ్యవంతులు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.